సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ బోనుదేవుడమ్మ గంగనాయుడు పదవీకాలం పూర్తయిన సందర్భంగా గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ పద్మజ. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ గండి దేముడు బాబు, పాలకవర్గ సభ్యుల్ని, సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సర్పంచ్ పదవితో పాటు మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని, సర్పంచ్ గ్రామ అభివృద్ధికి తోడ్పడినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే గొండాయుడు కానీ దేవుడమ్మ కానీ వాళ్ళు బాగా కష్టపడి పనిచేశారు. తదుపరి రోజుల్లో ముందు ఇక మంచి పదవులు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే మా ఎంపీడీస్ గారు కూడా 2 సార్లు ఎంపీడీస్ గారు ఫస్ట్ సార్ చేశారు. మళ్ళీ ఎంపీడీస్ గారు వెళ్ళిపోతుంది ఇలా మలయాళ పని సేవ చేస్తున్నారు. మా గ్రామంలో పెద్దలు ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా తారతమ్యం లేకుండా ఒక అభివృద్ధి దీనిగా మేము ముందుకెళ్తున్నాం తప్పించి ఇక్కడైతే ఎవరికి కూడా పార్షాలిటీ కానీ అవ్వులు కానీ ఎలక్షన్ 4 రోజులే నేనంతా చూసుకున్నా, ఎలక్షన్ చేసినా, ఎవరికి వెళ్ళిపోయినా ఒక 40 రోజుల వరకు కోస్తా ఎడగొన్నా తర్వాత మరుసటి 2 రోజుల నుంచి గ్రామ అభివృద్ధికి పెద్దలు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ అధికారుల సహాయ సహకారం తీసుకొని ఆ గ్రామాన్ని అభివృద్ధి బాబు నడుపుకున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశానికి మరి మాకు ఇచ్చిన అవకాశానికి మరి మా గ్రామం తరఫున మా పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పాలకవర్గంలో అందరినీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ముఖ్య అతిథిగా ఎండీఓ గారు వచ్చారు. అలాగే మా చైర్మన్ గారు అందరినీ పిలవడం జరిగింది. వచ్చిన తర్వాత మా గ్రామంలో ఎటువంటి తారతమ్యం లేవు కాబట్టి అందరం కలిసిమెలిసిగా ఉండి మా గ్రామాన్ని బాగా చూసుకుందామని మా అందరూ 2 పార్టీలు కలిసింది చేసుకున్నాం. మరి ఇప్పుడు నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఒక డ్రైన్లు చేసాం, రోడ్లు వేసాం, ఒక రావతని గుడి కట్టాం. మరి ఎక్కువగా డ్రైన్లు వేయడం ఎక్కువగా వేసాం. మరి మా గ్రామంలో ఆయన ఉండేటప్పుడు మెయిన్ డ్రైన్ వేశారు. మరి మా మల్లాడిపాలెంలో ఇక్కడ కూర్చోలేకపోయారు. ఈ పంచాయతీ చూస్తే అక్కడ అంత బురదగా ఉంది. ఆయన సర్పంచ్ అయిన తర్వాత డ్రైన్ చేశాడు. ఆయన చేసిన తర్వాత నేను కూడా చిన్న లోపల డ్రైన్లు ఉంటే చేసాం. మరి మేమైతే అభివృద్ధి కార్యక్రమానికి ఎప్పుడు మల్లాడిపాలెంలో ఎప్పుడు మేము గొడవలాడుకోలేదు. ఆయన టైంలో ఉంటాడు, ఆయన చేసుకెళ్ళి మేము అనుకోవడం, మా టైంలో మేము చేసిన ఆయన మా గ్రామం డెవలప్ చేయాలని 2 పార్టీలు అనుకునే చేస్తున్నాం. మా గ్రామంలో ఎటువంటి ఇది లేవు కాబట్టి మేము మీ అందరినీ కోరుతున్నాను. మరి అలాగే విలేకరులు కూడా మేము సరదాగా పిలిచాను. రావడం నాకు ఎంతో ఆనందం. మరి మాకు అట్నుంచి 7 వరకు ఉన్నారు, మీరు ముందుంటారు. మరి తర్వాత కూడా ఈ కార్యక్రమం చేసి ఏదో మేము సరదా చేయాలని మా గ్రామాన్ని అనుకున్నాం. అనుకునేలాగా అందరూ పిలిచినట్టు అందరూ వచ్చారు.